ఎట్లా ఉంటుంది మరి? అంటే కేటీఆర్కి నిజంగా కవితకు అసలు మాట్లాడే సిచ్యువేషన్ లేదా? జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా బాగానే కలిసిన్నారు, మరి ఎందుకు ఈ గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? వాళ్ళంతా యూనిటీగానే ఉన్నారు, వాళ్ళ మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు. ఇవన్నీ మీడియా హైప్ చేస్తున్నది. వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలనే స్వార్థం ఎవరికి ఉంటుంది? రెండు పార్టీలకు ఉంటుంది. అసలు ఈ ప్రచారం అంతా స్టార్ట్ అయింది ఎప్పుడు? ఏప్రిల్ 27 పెద్ద ఎత్తున ఓ బహిరంగ సభ జరిగి మళ్ళీ ఒక పెద్ద రెప్యుటేషన్ టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఇక ప్రజల దగ్గర పోయి ఏం చెప్పినా రేవంత్ రెడ్డికి వినరు, వాళ్ళు బీజేపీకి వినరు. కాబట్టి ఆ ఇంట్లో చిచ్చు పెట్టాలి, చిన్న చిన్న వాటిని నిప్పు రవాణం దావానాలను చేయాలి, ఏం లేని కాడ మంట పుట్టియాలి, ఓ అనుమానం క్రియేట్ చేయాలి, పార్టీలో కలత క్రియేట్ చేయాలి, ఆరోపణలు ప్రత్యారోపణలతో వాళ్ళ మధ్య సంబంధాలు తెగతెంపులు చేయాలి. మీడియా అనుకుంటే ఏదైనా చేస్తుంది కదా, ఒక నాయకుడిని పెంచగలుగుతుంది, ఒక నాయకుని మీద అనుమానాలు తేగలుగుతుంది, ఒక నాయకుడిని పాతాలని తొక్కగలుగుతుంది. ఇది మీడియా లోపలనే ఉంది. ఇది ఆ మీడియాలో కొంతమంది టీఆర్ఎస్ అంటే గిట్టని మీడియా వాళ్ళు ఈ లేఖను ఫస్ట్ బయట పెట్టారు. వాళ్ళకి ఎందుకు లీక్ అయింది ఈ లేఖ? ఒక బ్యాలెన్స్డ్గా ఏ పార్టీతో సంబంధం లేని మీడియాకి ఎందుకు లీక్ కాలేదు? అన్ని అనుమానాలు ఉన్నాయి. ఇంట్లో మీడియాది ఎక్కువ ఉందని చెప్తున్నాను. 90% వాళ్ళ మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు. తండ్రి కూతురు మధ్య లేదు, అన్న చెల్లె మధ్య లేదు, అల్లునికి కవితకు లేదు, అల్లునికి కొడుకు లేదు.